వివాహబంధం చిరకాలం తోడు నీడలా సాగాల్సిన పయనం. రెండు మనసులను ఒకే గూటిలో బంధించే మహత్తర బంధం. మారిపోయిన పరిస్థితుల్లో ఆ అన్యోన్యత లోపించింది. ఏవేవో కారణాలతో చిన్న చిన్న మనస్పర్ధలతో యువజంటలు వివాహ బంధాలను తెంచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో భార్యల వల్ల ఈ సమస్య తలెత్తుతుంటే మరికొన్ని సందర్భాల్లో భర్తల వల్ల ఈ సమస్య వస్తోంది. ఏదైతేనేమి మగాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించి కాస్త సహనం వహించి భార్యను ప్రేమగా చూసుకుంటే ఎప్పటికీ సమస్య తలెత్తదు. ఆ సంసారం కలకాలం పచ్చగా నూరేళ్ల పంటగా మారుతుంది. భార్యపై ప్రేమను వ్యక్తం చేయడానికి కొన్ని సూచనలు. ఉదయాన్నే భార్యకు ప్రేమతో కప్పు కాఫీ కలిపివ్వడం, బయట నుంచి వచ్చేసరికి స్నాక్స్ లాంటివి చేయడం, ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తుంటే భర్తపై భార్యకున్న ప్రేమ డబుల్ అవుతుంది. వంటలో కాస్త సాయం చేస్తే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. వంట చేయడంలో సాయం అంటే కష్టపడి వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వంటలో ఏమాత్రం కాస్తంత ప్రవేశమున్నా భార్యకు వంటగదిలో ఎంతో సాయం చెయ్యొచ్చు. కూరగాయలు తరగడం నుంచి బియ్యం కడగడం వరకు ఏ పని చేసి పెట్టినా ఆ కాస్త సమయం మరింత ముద్దు ముచ్చట్లకు ఆదా చేసుకున్నట్టే కదా. పాలు స్టవ్ మీద పెట్టి వాటిని వేడి చేసి కాఫీ పొడి పంచదార కలిపితే వేడివేడి కాఫీ తయారవుతుంది. కాఫీ లేదంటే టీ తయారు చేయడం సులభమే. సతీమణి ఎన్నడూ చేయని ఓ వంటకం గురించి కాస్తంత రీసెర్చ్ చేసి అది ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. దీంతో జీవిత భాగస్వామిని ఎంతో ఇంప్రెస్ చేయొచ్చు. ఏదైనా ఓ స్పెషల్ వంటం చేసిన తర్వాత దానికి మరింత అందాన్నిచ్చేలా అలంకరణ అంటే గార్నిష్ చేయడంలోనూ కాస్తంత ప్రత్యేకత చూపాలి. ఇక ఏ రాత్రైతే డిన్నర్ సమయంలో మీరైనా ఓ స్పెషల్ వంట ఉంటే ఆ రాత్రి మరింత మధురానుభూతులతో సుఖమయం చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.